దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క శ్రమల దినాల్లో ఈ 7వ దినం అనగా 11వ తారీఖున ప్రభు సన్నిధిలో ఉదయకాలంలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనములు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని వాక్యం తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు తోడై ఉంటే మనకు ఆశీర్వాదం ఉంటుందా? ఉంటుంది. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుడు మనకు తోడై ఉంటే మన స్థితిగతులు మార్చబడతాయి. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితంలో మనం అనుకున్నటువంటి ఆలోచన, మనం ఉన్నటువంటి తలంపులు, మనం ఉన్నటువంటి ఉద్దేశాల కంటే ఆయన ఆలోచన, ఆయన తలంపు, ఆయన ఉద్దేశాల్లో అంచెలంచెలుగా మనల్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఎప్పుడు దేవుడు తోడు మనం పొందుకున్నప్పుడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని తోడు మనం పొందుకోవాలంటే కొన్ని మార్పులు మన జీవితంలో రావాలి. అవి ఏ మార్పులు? అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసము, విధేయత, నమ్మకము కలిగి ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలి అడిగాడు. నాకు బలి ఇవ్వమన్నాడు. అబ్రహాం ఏం చేశాడా? ఇలా, ప్రభువా నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని పెందల కాడ నేను లేచి తాను, తన పరివాడు, తన కుమారుడు, తన గుర్రం, తన యొక్క గాడిదను తీసుకొని బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడండి. ఎందుకు దేవుడు చెప్పింది అబ్రహాము చేశాడంటే, దేవుని తోడు ఉంటే చాలు తన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలను. దేవుడు ఒకవేళ ఈ కుమారుడిని తీసుకున్నా మరొక కుమారుడిని దేవుడు నాకు దయచేయగలనటువంటి అటు విశ్వాసము దాన్ని కలిగి ఉన్నాడు కనుక అటు ఆలోచన విధానంలో అక్కడ కెమెరా చూడండి. థ్యాంక్ యూ. ఆ ఆలోచన విధానం కలిగి ఉన్నాడు కనుక తనేమి ఆలోచన చేయదా. ఉదాహరణకి మా కుటుంబాల్లో, అమ్మా ఇదిగో నీకు ఉన్నటువంటి కుమారుడు నాకు అన్నాడు, అది వెంటనే ఏం చేస్తాను, ఎందుకు ప్రభు అని చెప్పేది? నీకు అసలు న్యాయం ఉందా ప్రభు? నువ్వేగా ఇచ్చింది, అవునా కదా? నువ్వే ఇచ్చి నువ్వే అడుగుతున్నావు అంటా ఉంటా కదా. కానీ దేవుడి మాటను ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో వారికి నా ప్రభువు తోడై ఉంటాడు. ఎవరికైతే దేవుని తోడు ఉంటుందో వారికి ఆశీర్వాదములు నిండుగా మెండుగా దేవుడు దయచేయను గాక. ఆమేన్. అబ్రహాము వలె ఇస్సాకు కూడా దేవుని మాటను సర్వదా సర్వత్రా సర్వవేళలా విధేయుడైన దేవుడు ఆశీర్వదించడని వాగ్దానం తెలియపరుస్తుంది. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి, అవునా కదా? అవేంటన్నది మనం చూద్దాం. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఒక 3 మాటలుగా క్లుప్తంగా నేను తెలియపరుస్తాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఈ శిలువ ధ్యానములో దేవుడు మన కొరకు చేసిన బలియాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కొరకు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు మరణించి పరలోకానికి వెళ్ళి ఇప్పుడు 2వ రాకడగా మన దగ్గరకు వస్తాడన్నది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మన జీవితంలో, మన స్థితిగతుల్లో దేవుని తోడు ఉంటుంది. ఆ తోడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. ఇక్కడ చూస్తా ఉంటే లోతైన మార్పు మనం కలిగి ఉండాలండి. మొదటి మాట, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మనలో లోతైనటువంటి మార్పు రావాలి. కొంతమంది చూస్తా ఉంటే ఎక్కడ ఎలా ఉంటారో అక్కడే ఉంటారు, ఎక్కడ వేసుకోగలరు అలా అన్నట్టు వాళ్ళ మాట మారదు, బుద్ధి మారదు, ప్రవర్తన మారదు, అలవాట్లు మారవు, ఆలోచనలు మారు. కానీ ఎప్పుడైతే దేవుడిని నీ సొంత రక్షకుడుగా, నీ సొంత తండ్రిగా, నీ సొంత దేవుడిగా నువ్వు ఎన్నుకొని, దేవా ఈ లోకంలో ఏది ఉన్నా నాకు అశాశ్వతమైన తండ్రి, నీవు కనుక నాకుంటే నా జీవితాలు, నా కుటుంబము, నా స్థితిగతులు మార్చబడతాయి. నా కుటుంబంలో లేమి ఉండదు, నా కుటుంబంలో కొరత ఉండదు, నా జీవితంలో సమస్యలు రావు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఈ లోతైన మార్పు మనలో ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా చెప్పుడు ద్వారా రాదు, దేవుని మాట వినుట ద్వారా మార్పు మన జీవితంలో వచ్చిందండి. హల్లెలూయా. లూదియా దేవుని వాక్యం అంటుంది, దేవుని మాటలు ఎప్పుడైతే లూదియా అంటుందో తన హృదయంలో ఆ వాక్యమైనటువంటి విత్తనం పనిచేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తన హృదయంలో ఆ యొక్క దేవుని మాటలు పనిచేయడం మొదలుపెట్టిందో తాను తన కుటుంబం రక్షణ పొందిందండి. హల్లెలూయా. ఈనాడు మనం చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు చెప్తే చిన్నవాళ్ళు చిన్న పని కూడా చేయట్లా. అమ్మ కొద్దిగా సబ్బుదే లేకపోతే పేస్ట్ అంటే ఏంటి, నీకు లేవా కాళ్ళు, నీకు లేదా? అవునా కదా?
మా చిన్నతనంలో మీ చిన్నతనం చూస్తే తల్లిదండ్రులు అంటే ఎంత భయమో, ఉనుకుతా కచ్చలాడతా. అమ్మో మా నాన్న, నేనైతే మా నాన్న నేను ఆడుకుంటా ఉన్నప్పుడు మా నాన్న చూసి కొడతాడు, ఏం చేస్తాడని 1 కిలోమీటర్ దూరం చూసి పారిపోయాడు. ఎందుకు వచ్చిన బాధ ముందుగా జాగ్రత్త పడదాము. ఇప్పుడు అసలు ఆడుకుంటా ఏది వచ్చా ఎండలో అవుతాయి నేను నాకు తెలుసులేపు నువ్వు చెప్పావు మాకు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పెద్దవారిని ఎదిరించే స్థితిలో మనం ఉన్నామండి. హల్లెలూయా. అయితే మనము దేవుని తోడు కలిగి ఉంటే మన కుటుంబము చక్కబడిద్ది, మన బిడ్డల యొక్క జీవితాలు మార్చబడతాయి. మనము ఏదైతే పొందుకోవాలో అది దేవుని చేత పొందుకుంటాం. హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయము 26 నుంచి 29 వచనాల దాకా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. ఆదికాండము 36వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనిగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను. ఆయన ఆ పేరుని నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పినండి. యాకోబు గారు సమస్తము సంపాదించుకున్నాడు. తన అన్నను కలవడానికి వెళ్తున్నప్పుడు తనలో భయం ఉంది. అయ్యో ఏమైందా, ఏందా, ఏసేవు నన్ను ఏం చేస్తాడా, ఏందా, నా బ్రతికేంట, నా స్థితి ఏంటనే ఆలోచన కలిగి ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునితో ప్రార్థన కలిగి ఉన్నాడు. దేవునితో మారు మనసు కలిగి ఆయన యొక్క ఆలోచన కలిగి, నీవు నన్ను ఆశీర్వదించాలి, నా జీవితం మార్చబడాలి, నా బ్రతుకు మార్చబడాలని తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోడు మనుషులతోనూ పోరాడి గెలిచినవు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడైనా దేవునితో మనం పెరుగులాడేమండి? పెరుగులాడ ఆటకాడ, ఎంటకాడ, ఇళ్ళకాడ, వాటకాడ పెరుగులాడతాం. గొడవలు ఎవరన్నా మనల్ని అన్నారంటే అమ్మో ఓరనే వచ్చింది ఏంటంటే కోపమే. ఎవరన్నా ఏదన్నా అక్క పలానా వాళ్ళు అట్ట అన్నారనుకో, అమ్మ నేను అట్టాగా నువ్వు ఎట్ట కాదా అని రోడ్డు మీదకి వచ్చి వీళ్ళలో ఉన్న లోపాలన్నీ అందరికి వినపడాలి, అందరికి తెలియపరచబడాలి. అవునా కదా? కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే లోతైన మార్పు నీ జీవితంలో దేవునికి కనపడాలి. హల్లెలూయా. దేవునికి కనపడే మార్పు నీలో వస్తే నీకు దేవునిచే వచ్చే ఆశీర్వాదం ఎవరు కూడా ఆపలేరు, ఎవరు కూడా దొంగిలించలేరు. కనుక మన జీవితంలో, మన బ్రతుకులో మనం మార్పు లేకుండా ఎక్కడ ఉన్నవారం అక్కడగా ఉంటే మనం దేవునిచే ఆశీర్వదింపబడినది. అందుకే మనం చూస్తూ ఉంటే యాకోబు గారు తన జీవిత యొక్క స్థితిగతులు, పరిస్థితులు సమస్తము గుర్తెరిగి, నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా బుద్ధి వల్ల నేను ఆశీర్వాదం పొందుకోలేదని గమనించి అక్కడ ఒక రాత్రి అంతా కూడా, ఒక తెల్లవారుజాము నుంచి ఆ ఒక రాత్రి అంతా కూడా అక్కడ ప్రార్థన కలుపుతూ ఆయన పోనివ్వకుండా పెనుగులాడుతున్నట్టు వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వని అతడు అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనివ్వను. ఆయన నీ పేరేమని అనగా అక్కడ యాకోబుని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిచి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడి చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతూ అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించానండి. హల్లెలూయా. కనుక ఈనాడు చాలా కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు. శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, నిందలు, నిట్టూర్పులు, అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. కానీ నా దేవుని తోడు కనుక నీవు పొందుకుంటే, నా దేవుడే నీతో ఉండి నీ జీవితాన్ని, నీ స్థితిగతుల్ని, నీ పరిస్థితుల్ని మార్చి అంచెలంచెలుగా ఆశీర్వదించును గాక. ఆమె రెండో పాయింట్ మనం చూద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని చేతుల్లోకి మనం రావాలండి. చాలా మంది ఏం చేస్తారంటే మనుషుల చేతుల్లోకి మనుషులు వెళ్తూ ఉంటారు. కొంతమందిని చూస్తూ ఉంటే, అమ్మా నువ్వు నన్ను నమ్ము చాలు, నీకు మొత్తం నేను చూసుకుంటా, లేకపోతే నీకేం కావాలి సమస్తం నేను సరి చేస్తా అనే ఆలోచన బంధువులు, తెలిసిన వాళ్ళు, కుటుంబస్తులు తెలియపరుస్తూ ఉంటారు. సర్వసాధారణంగా మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనం అటు ఇటు చూసి ఎవరినో ఏదో అడిగేవారిగా ఉండకుండా దేవుని తోడు పొందుకునేటువంటి దేవునితో పొనుగులాడేటువంటి అటు జీవితం మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుడి చేతుల్లో మనం ఉంటాం. కోడి ఉంది, కోడి పిల్లలు కోడి యొక్క రెక్కల చాటున్నంతసేపు వాటికి శ్రమ లేదు, బాధ లేదు, వాటికి మరణం లేదు.
కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ ఎప్పుడు నీ కాడే ఉండాలమ్మా మేము చక్కగా పురుగులు తింటున్నాం, అడిపోతున్నాం, ఎండిపోతున్నాం, ఓ నీతో మాకేం పని, పక్క పక్కలే అక్కడ రెడీగా ఉంటుంది కదా అపవాది. ఎప్పుడు పక్కకు వస్తారా అంటే దేవునితో ఉన్నంతసేపు మనకు అపవాది ఏమీ చేయలేడు. హల్లెలూయా. దేవునితో ఉన్నంతసేపు అపవాది ఎన్ని రకాలుగా మన మీద పన్నాంగా పడినప్పటికీ ఆయన యొక్క కాపుదల పొర మనకు అడ్డుగా ఉంటుంది కనుక, ఆయన రక్షణ మనకు ఉంటుంది కనుక అపవాది ఏమీ చేయలేడండి. కనుక మనం నిత్యము దేవుని తోడు కలిగి జీవించేవారిగా ఉంటే సమస్త విషయాల్లో ఆశీర్వాదం దేవుని ద్వారా మనము పొందుకుంటాం. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడ్డారు. కారణం ఏంటంటే మనుష్యుల తోడు వాళ్ళు కోరుకోలేదండి. దేవాని తోడు మాకుంటే చాలన్నారు. ఆ తోడు ఏం చేసిందంటే వారి జీవితంలో ఘనకార్యము జరిగించి ఆశీర్వదించబడిన రీతిగా వారిని అంచెలంచెలుగా ఇచ్చిందండి. మోషేని దేవుడు ఎన్నుకొని ఐగుప్తు ప్రాంతాన్ని, నాయన తండ్రి ఐగుప్తు ప్రాంతాన్ని మోషే నువ్వు నడిపించాలన్నప్పుడు మోషే నేను నట్టువాడినయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నేను పనికిరానే అని చెప్తే దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. ఇదిగో నీ సహోదరుని నువ్వు సహకారంగా తీసుకో, తోడుగా తీసుకో, నేను చెప్పినటువంటి పనులు నువ్వు చేయి. ఇదిగో ఐగుప్తులో బందీగా ఉన్నటువంటి విషయాలు పెట్టాలి, కనాను ప్రాంతానికి నువ్వు నడిపించు, నేను తోడుగా ఉంటాను. నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ప్రార్థన చేయాలన్నప్పుడు వారికి వెంటనే వారిని తీసుకునేటప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏ సమస్య? ఎర్ర సముద్రం సమస్య. అవునా కదా? ఎప్పుడైతే ఎర్ర సముద్రం వచ్చిందో అప్పుడు దాకా మా మోషే అన్న, మా మోషే బాబాయ్, మా మోషే అన్న వాళ్ళు ఎరా మమ్మల్ని చంపడానికి తెచ్చావా? మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? వారికి మంచి చేసేంతసేపు కూడా అబ్బా ఈరోజు సూర్యుడు నీలాంటి వాళ్ళు లేడంటాడు. ఎప్పుడైనా చిన్న సమస్య తెచ్చావనుకో ఏం చేసావా మాకు? అవునా కదా? ఉటికిన ఒక మాటతో మాట్లాడే పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. కానీ మన దేవుని చేతుల్లోకి మనం వస్తే అపవాది యొక్క కుయుక్తి, అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క తలంపులు మన మీదకి రాకుండా దేవుడే మనల్ని తన చేతుల్లో చెక్కుకొని కాపాడును గాక. లూకా సువార్త మాట చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నా. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తృప్తి పొంది తిన్న తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు ఆయనండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే దేవుడు మాటలు వింటున్నప్పుడు జనముకు, అక్కడ ఉన్నటువంటి జనానికి ఆకలి లేదు, నిద్ర లేదు, లేకపోతే వేరే ఆలోచనలు లేవు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నామో సమస్తము విడిచిపెట్టాలండి. నేను మా సంఘంలో చదువుతా ఉంటా. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుని ఇంటి దగ్గర నుంచే మనం దేవునితో ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభువా నీ సన్నిధికి వెళ్తున్నాను, నువ్వు నాతో మాట్లాడు, నా కుటుంబాన్ని సరిచేయి, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు, నీవు నాకు తోడుంటే చాలయ్యా, ఏది నాకు అక్కర్లేదని ప్రభువుని ప్రార్థన చేసుకొని మనం వస్తున్నప్పుడే మనకున్నటువంటి ఆలోచనలన్నీ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఏక మనసు దేవుని మీద ఉంచితే తప్పకుండా ఆ రోజు ప్రభువు నీతో మాట్లాడతాడు. నీవు విన్న మాటలు బట్టి నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. అంతేగాని ఇంట్లో దేశాల్లో చేపలు కొనబెట్టి కుక్క బయట ఉండగా చూసి వచ్చాం అనుకోండి, నీకేం పరిస్థితి? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చేపల కూర ఏమైందో, కుక్క ఏం చేసిందో, పిల్లలు వచ్చారో రాలేదో బండి నుంచి, ఏమండి, లేకపోతే ఏమైందో ఏందో, లేకపోతే మా అన్నయ్య ఊరి నుంచి వస్తానన్నాడు, బస్సు సరిగ్గా వచ్చిందో రాదో, ఏమైనా పడిద్దేమో, ఏమైనా అయిద్దేమో. అవునా కదా? ఇవన్నీ మనకు వచ్చే ఆలోచన కాదు, అపవాది పీకు ద్వారా ఆలోచన మన మీద ప్రేరేపిస్తాడండి. హల్లెలూయా. కనుక దేవుని చేతుల్లో మనం ఉంటే ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలాగ విరచబడి 5,000 మంది పురుషులకి, అంటే 5,000 మంది పురుషులు, 5,000 మంది పిల్లలు, భార్యలు, వారి యొక్క బిడ్డలు సమస్తానికి సమృద్ధిగా ఎలాగైతే ఆహారము దేవుడు దయచేస్తాడో ఈనాడు దేవుని చేతుల్లో కూడా మనం రాగలిగితే మన యొక్క ఏది కావాలో సమస్తము సమృద్ధిగా దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. చాలా మంది దేవుని చేతుల్లో, నా ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య పిల్లరా, నా ఎదురు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే దేవుని యొక్క రాకలా. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. లోకంలోకి వెళ్తే ఆనందం, సంతోషం ఉంటుందని ఆలోచన కలిగి ఉన్నారు. ఏమన్నా ఆనందం జీవితాంతం ఉంటుందా? ఉండదు, కొంతసేపే అనుకో.
నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేతుల్లోకి మనం కనుక వస్తే మన జీవితాలు, మన స్థితిగతులు దేవుడు మార్చి, మనలో ఉన్నటువంటి లోపాలు దేవుడు తీసివేసి, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని మార్చడం మాత్రమే కాకుండా మనకి ఏది కావాలో సమస్తము దేవుడు మనకి సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. ఆయన చేతులకు మనం రావాలంటే ఏం చేయాలి? విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని ప్రార్థించాలండి. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ప్రభు తోడు పొందుకుంటారు. ఎవరైతే దేవుని తోడు పొందుకుంటారో వారు అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతారు. ఎవరైతే ఆశీర్వదింపబడతారో వారు అనేక మంది ఆశీర్వదింపబడటానికి దేవుని మాటలు తెలియపరుస్తారు. హల్లెలూయా. మన ఇంటి పక్కన వాళ్ళు, మన శత్రువులకి ఎవరు అనారోగ్య సమస్య ఉందనుకోండి, వీళ్ళకి చెట్టు కుదిరిందిలే, దేవుడు నా ప్రార్థన ఉన్నాడు, వీళ్ళకి సమస్య పెట్టాడంటే కుదిరిద్దా? కుదరదు. అమ్మా ఏమైందమ్మా, ఎందుకమ్మా, ఏంది బాధ, నా ప్రార్థనకి వెళ్దా, లేకపోతే ప్రార్థన చేసుకుందా, నీ సమస్య ఏందమ్మా, అనారోగ్య సమస్య, అప్పుల బాధ, వేదన, శోధన చెప్పమని నువ్వు ప్రేమగా మాట్లాడి వారి గురించి, వారి యొక్క కుటుంబాల గురించి, వారి యొక్క వ్యక్తిగత విషయాల గురించి ప్రార్థన చేయగలిగితే, నువ్వు బాధలో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళావు గనక నీ జీవితాంతం నీ మీద నమ్మకం కలిగి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మాటలు తెలియపరిచినటువంటి రీతిని బట్టి ఆమె నిన్ను నమ్మి నీ ద్వారా దేవుని నమ్ముతుంది. తద్వారా తనకి దేవుని తోడు ఉంటుంది కనుక నీవు చేసినటువంటి పనిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తూ, నీవు చేసిన ప్రార్థన బట్టి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మధ్యకాలం మనం చూస్తాం అంటే పక్కింటి వాళ్ళు మామూలుగా పక్కింటి వాళ్ళతో కూడా మనం ప్రేమగా ఉండలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఎదురింటి వాళ్ళతో ప్రేమగా ఉండలేని స్థితిలో మనం ఉన్నాం. మన మాట మంచిదైతే మన ఊరు మంచిదే. హల్లెలూయా. మన మాట మంచిది కాదనుకోండి, అప్పుడు ఏం ప్రార్థన పోతుంది కానీ ఏంది వల్ల ఉపయోగం అంటారా లేదా? మన ముందు అంటారేమో, మన వెనకాలని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం శత్రువుని ప్రేమించే మనసు మనం కలిగి ఉంటే తద్వారా దేవుని తోడు మనం పొందుకుంటామండి. అందుకని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. దేవుడు మనల్ని ప్రేమించాలని మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞ, ఆయన మాట విని తత్వాన్ని మన జీవితాన్ని మార్చుకున్న రీతిగా ఉండాలి. హల్లెలూయా. కనుక మనం ఎవరి చేతుల్లోకి రావాలి? దేవుని చేతుల్లోకి మనం రావాలండి. ఎందుకు మనం దేవుడి చేతుల్లోకి రావాలంటే మనమందరము కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. రాజులము, యువరాజులమై మనం ఉన్నామండి. మన తండ్రి రాజులకు రాజై ఉన్నాడు. ఆయన బిడ్డలైనటువంటి మనము యువరాజు, యువరాణులుగా ఉన్నాం కనుక నాకు అది లేదు, నాకు ఇది లేదనేటువంటి బాధపడాల్సినటువంటి పని లేదు. రాజులు ఎప్పుడైనా బాధపడతారా? బాధపడరు. అట్లాగని రాజు దానం చేస్తారని మీకు కూడా అక్కడ దానాలు చేయమాకండి. హల్లెలూయా. కనుక దేవుని చేతుల్లోకి వచ్చేటువంటి స్థితి దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. అమ్మ లోపలికి వచ్చింది ఇక నేను నీకు తోడైండి, నిన్ను ఆశీర్వదించదని అబ్రహాముతో దేవుడు తెలియపరిచినటువంటి రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మొదటగా లోతైన మార్పు మనం కలిగి ఉండాలి. మన మాటలు ఒక్కొక్కసారి ఎలా మాట్లాడుతామో ప్రశ్నించుకొని ఇక నుంచైనా మన మాటలు మార్చబడును గాక, మన క్రియలు మార్చబడును గాక, మన ఆలోచనలు మార్చబడును గాక, మన నిర్ణయాలు మార్చబడును గాక. దేవుని ఆలోచన, దేవుని క్రియలు, దేవుని నిర్ణయాలు మన జీవితంలో రుడిపరచును గాక. రెండోదిగా దేవుని చేతుల్లోకి మనం రావాలి. మూడవదిగా చివరిగా మనం చూస్తే ఉపకారము చేయాలి. మనం అపకారం చేసేవాళ్ళు ఉండడానికి వీలు లేదు. చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో వారికి దారి చూపించాలి. సహాయం చేసేది ఎవరు? మనకి దేవుడే. కనుక ప్రార్థన చేసుకోమా, దేవుడిని సహాయం చేస్తారని మాట చెప్పాం అనుకోండి, ఆమెకు వాళ్ళని అడగటం ఎందుకంటే దేవుడిని ప్రార్థన అడిగితే ఆమె ప్రార్థన చేసి ముగించేలోపు వారికి సహాయం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. చూద్దాం మాట ఋతు గ్రంథము ముగింపులోకి వచ్చేసాం మనం. రెండవ అధ్యాయం 20వ వచనం చదువుతున్న జాగ్రత్త గమనించండి. నయోమి బ్రతికున్న వారికి, చచ్చిన వారికి ఉపకారం చేయడం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడు గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. మనం చూస్తూ ఉంటే ఆ నయోమి గారి యొక్క కుమారులు ఇద్దరు చనిపోవటం, వారి యొక్క కోడళ్ళు
ఓర్పు లేనిదే ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం కలిగింది? నీ దేవుడే నా దేవుడు, నీవు ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటాను, నీవు ఎక్కడైతే పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడే పాతి పెట్టబడతానని మాట తెలియపరిచినప్పుడు ఆమె పనికి వెళ్ళిందండి. ఆ పనికి వెళ్ళి పెరికి వేరుకుంటా ఉంటుంది. అంటే ఆ గోధుమ గింజలు వేరుకుంటా ఉంటున్నప్పుడు వారి దూరపు పొందువైనటువంటి బోయాజు ఆమె మీద కనికరపడి ఈమెకు కొన్ని పనులు వదిలిపెట్టాలండి, ఈమె సమృద్ధిగా తీసుకుంటారని మాట తెలియపరిచారండి. అంటే అక్కడ ఆయన ఉపకారం చేయటం నుంచి బట్టి మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఎవరైనా మన దగ్గరకు వచ్చి అమ్మా నా పరిస్థితి బాగాలేదమ్మా, కుటుంబంలో ఇది సమస్యలు అంటే మనం చేయగలిగిన రీతిలో ఉన్నప్పటికీ చేయని వారిగా మనం ఉండటానికి వీలు లేదండి. చేతనైతే సహాయం చేయండి, ఇంకా చేతనైతే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకని మనం చూస్తామంటే పరిశుద్ధ లేఖనంలో నయోమి తెలియపరుస్తుంది, బ్రతికి ఉన్న వారిని చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు. చచ్చిన వాళ్ళకు కూడా ఉపకారం అంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడు అసలు ఈ లోకానికి వచ్చి తన పిల్లల కొరకు ఏమేం చేశాడన్నది జ్ఞాపకం చేసుకుంటే కళ్ళ వెంట కన్నీరు గారుతుంది. అవునా కదా? మనం చూస్తూ ఉంటే ఈ శ్రమల దినాల్లో మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన అద్వితీయ సింహాసాన్ని విడిచి నా వరకే ఈ లోకానికి వచ్చాడు. మొదటి పాయింట్. రెండవ పాయింట్, నా కొరకు నిందించబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. ఆ యొక్క తన వీపు దున్నబడింది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. మనందరి పాపములు మోసుకొని పోవడానికి దేవుడు సిలువను మోసుకొని కలవరి కొండ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధ లేఖనం మనం చూస్తామంటే మన సిలువను మనం కూడా మోయాలి. ఎలా మోయాలి? మన పాపములు, మన క్రియలు, మన యొక్క సమస్తము విడిచిపెట్టి దేవుని యొక్క ఆలోచన తలంపులు కలిగి ఉండేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఇక 4వ పాయింట్ మనం చూస్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానం అవ్వకపోతే మనకి పునరుద్ధానము లేదండి. ఆయన ముందుగానే చెప్పాడు, శిష్యులతో అందరితో మాట్లాడాడు, 3వ దినమున నేను లేపబడతానని తెలియపరిచాడు. 3 దినాల్లో నేను ఆలయము కడతానని తెలియపరిచాడు. అన్నిటికంటే శ్రేష్టము 3 దినముల్లో ఏ సందర్భాలు జరుగుతుంటాయో, ఏమి జరుగుతూ ఉంటాయో, ఎలా ఉంటాయో సమస్తము మీరు గమనిస్తారనేటువంటి మాట కూడా తెలియపరిచాడండి. కనుక మనం ఏం చేయబడాలంటే ఈ నిరీక్షణ జీవితాన్ని మనం జీవితాంతం కనిపెట్టుకుని ఉండేవారమై ఉండాలి. ఇప్పుడు మనకు అందరి కొరకు పరలోకంలో దేవుడు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. మనకు వద్ద పరలోకంలో స్థలం ఏమండి? రక్షణ పొందిన బిడ్డ అమ్మా నీకు ఏది కావాలంటే వెంటనే చెప్పేది ఏంటంటే పరలోకంలో నాకు స్థానం కావాలి, నాకు పరలోకంలో స్థానం అయితే కావాలి, కానీ నాకు ఇష్టం వచ్చినట్లు నేను బతుకుతానంటే కుదిరిద్దా? కుదరదు. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి నడవడిక కలిగి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగత జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనకి స్థానము దేవుడు ఇస్తాడండి. కనుక ఇప్పుడు మనకందరూ కూడా దేవుడు పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ ఇల్లున్నా లేకపోయినా పర్వాలా, కాదని వద్దని నేను అన్ను, ఉండటానికి గృహం ఉండటం మంచిదే, కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఆలోచన కలిగి ఉండకుండా పరలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలని తెలియపరుస్తున్నాను. ఇంకా ನಾವು చూస్తామండి ఈ యొక్క పనులు, ఈ యొక్క పరిస్థితులు, ఈ యొక్క తెగుళ్ళు, ఈ యొక్క ఉగ్రతలు, ఈ యొక్క యుద్ధాలు చూస్తా ఉంటే రాకడ సంబంధమైనటువంటి సూచన క్రియలు జరుగుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో తెలియపరిచినట్లు కొన్ని దేవుడు తెలియపరిచినటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనము ప్రభువుతో కొనిపోబడాలి, రెండవ రాకడలో దేవుడితో ఎత్తబడాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. దేవుడు మనకు తోడై ఉంటే పరిశుద్ధంగా మనం జీవిస్తాం. దేవుడు మనకు తోడై ఉంటే మనలో కల్ముషం ఉండదు. దేవుడు మనం తోడై ఉంటే ప్రార్థన చేస్తాము, ప్రభువు ఇష్టానుసారంగా జీవిస్తాము, ప్రభువు కొరకు జీవించేటువంటి అటు తలంపు మనం కలిగి ఉంటాం. తద్వారా పరలోక రాజ్యపు వారసులు మనం అవుతాం. హల్లెలూయా. కనుక మనం ఉపకారం చేయాలండి. చేతనేంత వరకు అనేక మందికి సహాయం చేసేటువంటి వారుగా మనం ఉండాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు కరువు కాటంలో దేవుని మాటకు విధేయుడై ఆశీర్వదింపబడ్డాడు. నేను నీవు కూడా ఎలాంటి పరీక్ష ఎదురవుతున్నా, ఏ సమస్యలు వస్తున్నా, ఏ ఇబ్బందులు వస్తున్నా, ఏ ఉగ్రతలు వస్తున్నా, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు విధేయత చూపితే ఏ ఒక్కరు నీ అభివృద్ధిని నిరోధించలేనంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక.
ఆయన కృప మీకు తోడై ఉండును గాక. ఆయన కాపుదల మీ అందరికీ సమస్త విషయాల్లో దయచేయును గాక. అందుకని దేవుడు తెలియపరిచాడు, నేను నీకు తోడై ఉండి. మనకి ఎవరి తోడు అవసరం లేదండి, దేవుని తోడు మనకుంటే చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవుని మాట మనకుంటే చాలండి, దేవుని తోడు మనకుంటే చాలు, ఆయన చూపు మనకుంటే చాలు, దేవుడు మనతో ఉంటే చాలు. కనుక మన జీవితంలో దేవుని తోడు కలిగి ఉందా? మన స్థితిగతులు, మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మన ప్రార్థన ఆలకించే దేవుని మనం ప్రార్థించగలిగితే, విరిగి నలిగిన మనసుతో ప్రభువుని మనం వేడుకొనగలిగితే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. మొదటిగా మనం ఆశీర్వదింపబడాలంటే లోతైన మార్పు నీ జీవితంలో రావాలి. రెండవదిగా దేవుని చేతుల్లోకి మనం రావాలి. మూడవదిగా అనేక మందికి ఉపకారం, సహాయం చేసేటువంటి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నీ మన ఇంటిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ మాసము తండ్రి 5వ తారీఖు నుంచి మొదలైనటువంటి ఈ 40 దినాల తండ్రి ఉపవాస ప్రార్థనలు తండ్రి, శిలువ ధ్యానములో మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ 7వ దినమనైనా ప్రభా బహుసూటిగా మీరు నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించడానికి తెలియపరిచావు తండ్రి. దేవా, మీ తోడు మాకు కావాలి ప్రభా, మీ చూపు మాకు కావాలి తండ్రి, మీ కాపుదల మాకు కావాలి ప్రభా, మీ తోడు మాకు కావాలి నాయన తండ్రి. అట్టి కృపతో మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఈ ప్రార్థనలో తలలో వచ్చిన నీ బిడ్డల జీవితాల్లో ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ లేమి ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ఏ కొదువ ఉందో, ఇదిగో ప్రభా నీ బిడ్డలు ఈ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెలుచు ఉండగా వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల దయచేయుదురు గాక. నీ బిడ్డల జీవితంలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించుదురు గాక. ఇదిగో ప్రభా, నీ బిడ్డల ఆశీర్వాదం పొందుకోవడానికి ఏదైతే అడ్డుగా ఉందో యేసు నామములో మీరు అది తొలగించుదురు గాక. నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించండి తండ్రి. కుటుంబాలకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ శిలువ ధ్యానములైన ప్రభా, మా కొరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు, మా కొరకే దేవుడు నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానపరిచాడు, పట్టబడ్డాడు, హేళన చేయబడ్డాడు అనేటువంటి ఆలోచన దయచేయండి తండ్రి. మా కొరకే కల్వరిలో ఆయన తండ్రి మరణించాలనేటువంటి ఆలోచన మాకు నిత్యము దయచేయండి ప్రభా. ఇదిగో మా కొరకే దేవుడు పునరుద్ధానుడయ్యాడు కనుక మాకు పునరుద్ధానపు శక్తి మా తండ్రి అయిన దేవుడు దయచేసేటువంటి ఆలోచన దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా, మళ్ళా రెండో రాగడగా దేవుడు రాబోతున్నాడు కనుక ఈ లోకంలో నేను పరిశుద్ధత, యథార్థత, నీతి ఆయన ప్రభా మీకు ఇష్టమైనటువంటి జీవితంలో కలిగి ఉండి ఆ కొనిపోబడే ఆ రాకడలో ఆ నిత్య జీవ గ్రంథంలో మా పేర్లు ఉండినట్లు అట్టి పరిశుద్ధులు మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఇటువంటి గర్భతో బలపరచండి తండ్రి. మీ ప్రేమతో నీ బిడ్డలు మీరు నింపండి ప్రభువా. మీరే తోడే ఉండి నీ బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలు జరిగించమని సాక్ష్యం చెప్పేటువంటి అట్టి గొప్ప కృపతో నీ బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తున్నారు. ఇదిగో లేని నుంచి విడుదల దయచేయండి తండ్రి, సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి, అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి తండ్రి, అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి తండ్రి, మనుషుల మాట నుంచి విడుదల దయచేయండి తండ్రి, ఇదిగో అపవాది క్రియల నుంచి విడుదల దయచేయండి తండ్రి, పాపము నుంచి విడుదల దయచేయండి ప్రభా. పరిశుద్ధత కలిగి ఉండి నీ తోడు, నీ ఆశీర్వాదం పొందుకున్నటువంటి కృపతో నీ బిడ్డలందరినీ మీరు నింపినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రార్థనలో తలలో వచ్చిన నీ బిడ్డలందరి పక్షాన మీరు తోడుగా ఉండి బలపరుస్తున్నందుకు వందనాలు. తోరాన సమీపాన నీ మాటలు ఆలకిస్తున్న ప్రియా నీ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండి అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసమును, తోడును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవుని తోడు, ఆశీర్వాదము దేవుడు దయచేసి ఈ ప్రాంత బిడ్డలందరినీ దేవుడు దీవించినట్లు, భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరి పక్షాన దేవుడు ఉన్నట్లు, ప్రపంచంలో ఉన్నటువంటి అతని బిడ్డలందరి పక్షాన దేవుడు తోడు, ఆశీర్వాదం దయచేసినటువంటి అట్టి కృప దేవుడు మన పక్షాన ఉంచి మనల్ని నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను.